కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ చేరేందుకు 10 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని దానం నాగేందర్ తెలిపారు. కాస్త ఆలస్యమైన మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక పక్కాగా ఉంటుందన్నారు. బీఆర్ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారని దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన ఈ కీలక వ్యాఖ్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు సిద్ధార్థ్? అంటే సుమిత్ర, చాలా రోజుల నుంచి కాంగ్రెస్ నేతలు కూడా చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఏ ఎమ్మెల్యే మిగిలారో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు పదే పదే చెప్తున్నారు. ఈ విషయాన్ని దానం నాగేందర్ మరోసారి తన చీట్ చాట్ లో తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు 10 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై పెట్టినటువంటి కేసు ఈ బూచి చూపెట్టి కాంగ్రెస్ కి రావాలనుకున్నటువంటి ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పెద్దలు ఆపుతున్నట్లు దానం నాగేందర్ తెలిపారు. కాస్త ఆలస్యమైన మిగతా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల చేరిక ఖచ్చితంగా ఉంటుందని దానం నాగేందర్ తెలిపారు. ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఇటు కేసీఆర్ మీద కేటీఆర్ పైన నమ్మకం పోయింది, వాళ్ళందరూ పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పిసిసి చీఫ్ గా మహేష్ గౌడ్ నియామకం అయిన తర్వాత కూడా ఎమ్మెల్యేలు మళ్ళీసారి టచ్ లోకి వచ్చారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే ఒక్కొక్కరు కాకుండా చేరే వాళ్ళందరినీ ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇక దాంతో పాటు హైడ్రాకి సంబంధించినటువంటి అంశంలో కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డిని అసభ్య పదజాలంతో బీఆర్ఎస్ తో బీజేపీ నేతలు తిట్టిస్తున్నారు. గౌరవపరంగా ఉండేటువంటి హరీష్ రావు కూడా గాడి తప్పారని దానం నాగేందర్ తెలిపారు. బీఆర్ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారు. ఇదే విషయాన్ని తాను సీఎం దృష్టికి తీసుకువెళ్లానని, కూడగొట్టే ముందు హైడ్రా అక్కడి వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు తెలియజేస్తే ఇబ్బంది అయ్యేది కాదు అనే విషయాన్ని కూడా దానం నాగేందర్ చెప్పారు. చిన్న చిన్న ఘటనలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాయని, ఈ విషయంలో ప్రభుత్వం కొద్దిగా సానుకూలంగా స్పందించి హైడ్రాకి సంబంధించి ఎందుకు తీసుకొచ్చారు, ఈ వాస్తవ పరిస్థితులన్నింటినీ ప్రజలకు కన్విన్స్ వేస్తే వాళ్ళందరూ ప్రభుత్వానికి మద్దతు తెలిపే అవకాశం ఉంది. భవిష్యత్తు హైదరాబాద్ ను కాపాడుకోవడానికి జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలంటే వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేయాలని దానం నాగేందర్ అభిప్రాయపడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇట్లాంటి పనులు చేసినప్పుడు ఎవరూ మాట్లాడలేదు. కానీ కాంగ్రెస్ చేస్తున్నటువంటి భవిష్యత్తును కాపాడుకోవడానికి కాంగ్రెస్ చేస్తున్నటువంటి పనులలో పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఎక్కువగా యాక్టివ్ గా ఉండడం వల్ల కాంగ్రెస్ పై డిఫెండ్ చేస్తున్నట్టు దానం నాగేందర్ తెలిపారు. ఇక ఎమ్మెల్యేల అంశం అయితే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారు అనే విషయం అయితే ఒక హాట్ టాపిక్ గా మారింది. వాళ్ళతోని చర్చలు జరిపిందని కూడా దానం నాగేందర్ చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ ఒకేసారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని దానం నాగేందర్ చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.